తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్గా తేలడంతో పాటు పోలీసులు అరెస్టు చేసి తర్వాత స్టేషన్ బెయిల్పై విడుదల చేయడం పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపింది. ఈ ఘటనపై పార్టీ హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 5 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో పాటు విచారణ పూర్తయ్యే వరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఈ పరిణామం నేపథ్యంలో పార్టీ లోపలి క్రమశిక్షణ అంశం మళ్లీ ప్రధాన చర్చగా మారింది. అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన సమావేశాల్లో నేతల ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా తిరుపతి జిల్లా పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో నేతల వ్యవహార శైలి, ప్రజల్లో పార్టీ ప్రతిష్టపై పడుతున్న ప్రభావం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రాజకీయ నేపథ్యం కలిగిన నాయకులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని, వ్యక్తిగత అలవాట్లు, వివాదాలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని చంద్రబాబు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మరియు నేత కొలికపూడి శ్రీనివాస్ కి సంబంధించిన వివాదాలు కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. స్థానిక రాజకీయాల్లో ఆధిపత్య పోరు, పరస్పర ఆరోపణలు పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నాయి. ఈ తరహా అంతర్గత విభేదాలు ప్రజల్లో నెగటివ్ సంకేతాలు పంపుతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సమన్వయం లోపించడం, గ్రూపు రాజకీయాలు పెరగడం హైకమాండ్ ని ఆందోళనకు గురిచేస్తోంది. అదేవిధంగా కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రవర్తనపై కూడా నిరంతరం ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజలతో వ్యవహారంలో నిర్లక్ష్యం, వ్యక్తిగత వివాదాలు, వ్యసనాలకు సంబంధించిన ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సుమారు 40 మంది వివాదాస్పద నేతలను వరుసగా పిలిచి మాట్లాడుతున్నట్లు సమాచారం. హైకమాండ్ ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సాధారణంగా సానుకూలత ఉన్నప్పటికీ దిగువ స్థాయి నేతల వ్యవహార శైలి కారణంగా ఆ ప్రభావం తగ్గిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాలను రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిలోని వివాదాస్పద నేతలపై దృష్టి పెట్టి ఇలాంటి ఘటనలను వెలుగులోకి తెచ్చే వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఇప్పుడు క్రమశిక్షణపై రాజీ పడే పరిస్థితిలో లేదు. ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మార్పు కనిపించకపోవడంతో ఈసారి కఠిన చర్యలకు దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ ప్రతిష్టను కాపాడమే లక్ష్యంగా నియమాలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ హెచ్చరికలతో కార్యకర్తల్లో అసహనం కనిపిస్తోంది. చంద్రబాబు హెచ్చరికలతో సరిపెడుతున్నారని, చర్యలు తీసుకోవటంలో ధైర్యం చూపించడం లేదని వ్యాఖ్యలు కార్యకర్తల్లోనే వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడైనా మాటలతో కాకుండా చేతల్లో చూపిస్తారేమో చూడాలి.